సంస్థ సిగ్గు లజ్జ లేకుండా బ్రిటిష్ వాళ్ళు మనం పరిపాలిస్తా ఉంటే ఒక్కరోజు కూడా పోరాటం చేయకుండా కూర్చున్నటువంటి సంస్థ ఇవాళ దేశభక్తి అంటే ఏమిటి, దేశం అంటే ఏమిటి, జాతీయవాదం అంటే ఏంటి, ఎవడు శత్రువు ఎవడు మిత్రుడు చెప్తా ఉంది. మనం వింటా ఉన్నాం. నువ్వు ఎందుకంటావు తెలుసా? నువ్వు ఎందుకు నీకు ఇది విషయం కాదు అని బాధపడలేదు తెలుసా? నువ్వు నేను ఎందుకు పట్టించుకోవట్లేదు తెలుసా? నువ్వు నేను ముస్లింస్ కాదు కాబట్టి. నువ్వు ముస్లిం అయి ఉంటే నీ గుండె మండుతుంది. నువ్వు ముస్లిం అయి ఉంటే, నువ్వు కూడా దాడికి గురై ఉంటే, గుజరాత్ లో నీ పిల్లల్ని చంపేసి ఉంటే, కుటుంబంలో అందరిని చంపేసి ఆడ మనిషిని రేప్ చేసిన తర్వాత, పసిపిల్లల్ని బండకేసి బాది సామూహికంగా రేప్ చేసిన తర్వాత బయటకు వచ్చిన వాళ్ళకి తిలకం దిద్ది జై శ్రీరామ్ అనేవాడిని ఏమనాలి? అంటావా జాతీయవాదిని? గౌరీ లంకేష్ ఒక ఆడ మనిషి, ఆవిడ జర్నలిస్ట్, ఆవిడని చంపేసినటువంటి వాడికి బెయిల్ వస్తే ఆడికి తిలకం దిద్ది ఆరతలు ఇచ్చి జై శ్రీరామ్ అనేవాడిని ఏమంటావు? కతువాలో పసిపాపని, చిన్న పసిపాప 6 ఏళ్ల పసిపాపని ఒక దేవాలయంలో సిగ్గుపడాల్సిన విషయం. మతం గురించి బ్లడ్ బాయిల్ అవ్వాలి. ఆ అమ్మాయిని ఆలయంలో ఒక చోట బంధించి రోజుల తరబడి ఆ అమ్మాయిని రేప్ చేసి పసిపాపని ఇంకెవరెవరికి చెప్పి ఇక్కడ పిల్ల ఉంది అని ఎవరెవరిని రహస్యంగా రప్పించుకుని మరి ఆ అమ్మాయిని రేప్ చేయించి చివరికి ఆ అమ్మాయిని చంపేశారు. ఆ నేరం బయటకు వచ్చి వాళ్ళని అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళకి అనుకూలంగా మద్దతు ఇచ్చి జై శ్రీరామ్ అనేవాడిని ఏమంటావు? జాతీయవాది అంటావా? నీ కూతురు అయితే అట్లాగ అంటావా? ఎక్కడికి వెళ్తున్నాం మనం? నువ్వు ముస్లిం కాదు కాబట్టి కంఫర్టబుల్ ఉంటావు, నువ్వు దళితుడు కాదు కాబట్టి కంఫర్టబుల్ ఉంటావు, నువ్వు అమ్మాయి కాదు కాబట్టి పురుషుడు కూడా కంఫర్టబుల్ ఉంటావు, నువ్వు అది కాదు కాబట్టి నీ కెరీర్ గురించి ఆలోచిస్తున్నావు, అది కాదు కాబట్టి నీ ఉద్యోగం చేసుకోవాలనుకుంటావు. అంతే కదా? ఎవడు బాధపడితే వాడే మాట్లాడాలి. ఇక్కడ మనలో ఎవడైనా కూర్చుంటే వాడిని ఎవడైనా పొడి చేస్తే వాడు కూడా పోరాడుకోవాలి. మనం మాట్లాడాలి. అలాగే చెప్తాం మనం. ఈ గదిలో కూర్చున్న వాళ్ళ మీద ఎవరైనా వచ్చి బయట వాళ్ళు దాడి చేస్తే ఆయన కొట్టి చంపుతుంటే కానివ్వండి మీరు మాట్లాడండి, ఆయన ప్రాబ్లం ఆయన చూసుకుంటాడు అంటారా? ఈ గది అలాంటిది, దేశం అలాంటిది కదా? ఈ దేశంలో ఇలాంటి అన్యాయం జరుగుతుంటే మనం చుట్టూ కూర్చులేమా? మనం చూడలేదు దాన్ని. వాడు అన్యమతస్థుడు, వాడు అలాగే కానివ్వండి అని అంటే అక్కలకి కానివ్వండి చంపేశారు. ఎందుకంటే ఆవు మాంసం తింటాడని. దానికి ఏ ప్రూఫ్ లేదు. ఆ తర్వాత ఆ మాంసం వాడి ఇంట్లో ఫ్రిడ్జ్ లో తీసుకెళ్లి పంపిస్తే అది మేక మాంసం తెలియదు. అక్కలకి ఎవడ తెచ్చిస్తాడు వెనక్కి? ఆడి పిల్లలకి నీ తండ్రి చెప్తే ఇలా ఒప్పుకుంటావు నువ్వు? బాధ అనిపించట్లేదు ఇలా మాట్లాడుతుంటే? ఎవడిది దేశం? ఒక సంస్థ